మంత్రి పదవులకు 12 మంది పోటీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. కేవలం 2 మంత్రి పదవుల కోసం ఏకంగా 12 మంది నేతలు రేసులో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి ఛాన్స్, ఎవరికి షాక్? సీఎం రేవంత్ రెడ్డి అసలు ప్లాన్ ఏంటి? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొంతకాలం గడుస్తుండగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల కోసం చాలా మంది ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న నేతల జాబితాలో గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉత్తరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, చర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతి పిల్లతో పాటు టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం కూడా ఉన్నట్టు జోరుగా చర్చ నడుస్తుంది. ఇక మరోవైపు సీనియర్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం కూడా రాజకీయాల్లో కలకలం రేపుతుంది. కొంతమంది మంత్రులు తన మాట వినడం లేదని, అవసరమైతే ఒకరు లేదా ఇద్దరిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, మంత్రి పదవులు సామాజిక సమీకరణల ఆధారంగా ఇస్తారా, లేదా పార్టీకి కష్టపడ్డ వారికి ప్రాధాన్యం ఇస్తారా? అలాగే లోక్సభ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇలా ఉంటే ఎమ్మెల్సీ కోదండరాం కి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న వాదన వినిపిస్తున్న తెలంగాణ వచ్చిన 13 ఏళ్లైనా ఒక్క ఉద్యమ నాయకుడు కూడా మంత్రి కాలేదన్న వాదనకు చెక్ పెట్టొచ్చని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరి 12 మందిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అన్నది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.